అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా, పొద్దున్నే తీసిన వీడియో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏందనేది బ్లాగ్ అనేది తీసిన. ఇది వచ్చేసి పొద్దున్నే ఇంకా కొత్త సంచి ఇప్పవలసి వచ్చింది, ఎందుకంటే బియ్యం అయిపోయినాయి కాబట్టి. ఎట్లా మా తానే వర్షన్ కాబట్టి ఇంకా మా తానే ఇక బియ్యం సంచులు ఉంటే ఎక్కువ ఏ సంచులు. ఇవి వచ్చేసి పాత బియ్యం, ఇంకా కొత్త బియ్యం ఉండలేము. ఇవి వచ్చేసి చూడండి, పాత బియ్యం బాగా మగ్గినాయి, అంటే కొత్త బియ్యం ఇంకా మక్క ఉంటాయి కదా. ఇంకోటి వచ్చేసి మేము పాలిస్ తక్కువ వేస్తాం. ఇంకా బియ్యం సంచులు గిట్ట ఎక్కువ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టు అంటారు కదా. ఇంకా పొద్దున్నే పాలు ముట్టిద్దాం పెడదాం అనే సరుకులనే చూడండి పెట్టినాక మొత్తం పాలు పగిలిపోయినాయి. ఇది ఎందుకు వేస్టేజ్ అన్నందుకు ఇది వచ్చేసి పన్నీర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా పగిలిపోయిన పాలతోటి పన్నీర్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకోటి వచ్చేసి నాకు జున్ను అంటే ఇష్టం ఉండదు, జున్నుతోటి తినబుద్ధి కాదు. అందుకే ఇక ఇంట్లో ఇటు ఎక్కువ పాలు ఇష్టపడరు కాబట్టి ఇక పన్నీర్ కర్రీ అనేసి చపాతీలోకి బాగుంటుందని పన్నీర్ కర్రీ ట్రై చేసిన. చూడండి, ఎవరికైనా తెలియకపోతే చూడండి. పోయిన పాలతోటి జున్ను కాకుండా ఇట్లా పన్నీర్ గీట వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది పన్నీర్ గీట. చూడండి, ఇవి వచ్చేసి ఆవు పాలు, ఇంకా కొంచెం వస్తుంది. బర్రె పాలు అయితేనేమో చాలా వస్తుంది. ఇక గట్టిగా విసికి ఒక 2-3 టైమ్స్ వాటర్లో కడిగి తర్వాత దాని మీద ఏమన్నా బరుగు పెట్టాలి. బరుగు పెడితే ఇక పన్నీర్ అయితే అంటే ఒక హాఫ్ డే అన్నా ఒక 5-6 అవర్స్ అని ఉంచితే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కిందికి వచ్చేసి చూడండి. ఒక వైట్ క్లాత్ తీసుకొని దాంట్లో పెట్టేసేయాలి. పెట్టి దాని మీద ఏదైనా బరుగు పెట్టినామనుకో ఇంకా మనకు పన్నీర్ అయిపోతుంది. హోమ్ మేడ్ పన్నీర్ అని ఇంకా ఈజీగా ఉంటుంది. మనం ఏమైనా వేసుకోవచ్చు, ఇక పన్నీర్ కర్రీ అన్న పన్నీర్ ఫ్రై అన్న ఇదన్నీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇది వచ్చేసి మళ్ళీ ఇంకోసారి గిట 2-3 టైమ్స్ కడుక్కోవాలి, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండాలని. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నాకు గిట ఇంతకుముందు తెలియదు, రీసెంట్గానే ఇప్పుడే తెలుసు. అంటే ఆతం అయిపోయింది ఇట్లా పగిలిపోయిన పాలతో పన్నీర్ చేయొచ్చు అని. చూడండి ఎట్లుంది పన్నీర్ అనేది. అండి ఒక దాని మీద బరుగు పెట్టాల్సింది, బరుగు పెడితేనే ఇంకా పన్నీర్ నేను అన్న కదా 5-6 అవర్స్ అయితే అది మొత్తం దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కిందికి జారి మొత్తం పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇంకా మనం కట్ చేసి కర్రీ లాగానే ఎట్లైనా మన ఇష్టం ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, పన్నీర్ రెడీ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వీడియో. ఇది వచ్చేసి పగిలిపోయిన పాలతోటి పన్నీర్, అంటే కొందరికి ఇష్టం లేకుండా ఇట పడేసారి పగిలిపోయినాయి అని, అట్లా పడేయకుండా ఇట్లా మనం పన్నీర్ చేసుకోవచ్చు. నేను అన్న కదా పగిలిపోయిన పాలతోటి అని ఇట పన్నీర్ అని. చూడండి, ఇక ఇప్పుడు చూపిస్తే వీడియో అంటే ఇది చూడండి, మొత్తం కర్రీ చేసుకోవచ్చు మనం పన్నీర్ కర్రీ లాగా. చూడండి, పన్నీర్ అయిపోయింది. నేను ఒక 5-6 అవర్స్ పెట్టినా. చూడండి, 5-6 అవర్స్ తర్వాత పన్నీర్ అయ్యింది, చాలా గడ్డ అయ్యింది. చూడండి ఎంత బాగా వచ్చింది పన్నీర్. ఇంత వచ్చింది, అంటే చాలా కొంచెం వచ్చింది, ఒక 3 మెంబర్స్కి ఏమో సరిపోతుంది అంతే ఇది కర్రీ మాత్రము. చూడండి పన్నీర్ ఎంత బాగుంది, చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. చూడండి పన్నీర్ గీట ఆల్మోస్ట్ మనం చిన్న చిన్న పీసెస్ కావాలన్నా పెద్ద పెద్ద పీసెస్ కావాలన్నా మనం కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు. చూడండి పన్నీర్ రెడీ అయింది. చూడండి పన్నీర్ రెడీ అయింది, నేను అన్నట్టే చూడండి ఎంత బాగా రెడీ అయింది పన్నీర్. ఇంకా ఇవి కట్ చేసి నేను కర్రీలాగా అయితే వేసుకుంటున్నా. సింపుల్గా కొంచెం వీటికి మసాలాలంతా కొంచెం అంటించి పన్నీర్కి మొత్తం అంటించి నార్మల్గా కర్రీలాగా వేసిన. ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ చపాతీలకు అయితే సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి నేను చూపించే విధంగా. పీసెస్ మాత్రం చాలా బాగా వచ్చినాయి కదా. చూడండి, చూస్తూనే టెంప్టింగ్ ఉంది కదా. ఇట్లనే నా ఇంత సింపుల్ అని అనిపిస్తుంది పన్నీర్ చేయడం. చూడండి ఎంత బాగుంది కటింగ్ గీట. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా పన్నీర్ పీసెస్ కట్ చేస్తుంటే. యాక్చువల్లీ నాకు గిట వీడియోలో చూస్తుంటే మాత్రం ఇంత బాగా వచ్చిందని అనిపిస్తుంది వీడియో మాత్రం. చూడండి ఎంత బాగా వచ్చినాయి పీసెస్ గిట పన్నీర్ ముక్కలు. చాలా సింపుల్ ఇట్లా చేసుకోవడం మాత్రం. ఎప్పుడు పగిలిపోయిన పాలతో వేస్టేజ్ చేసుకుంటే ఇట్లా పన్నీర్ కర్రీ ఒకసారి ట్రై చేయండి, మస్తు ఉంటుంది. ఇంకా పన్నీర్ కర్రీ అన్నది కదా, కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం పొడి అన్న, పల్లీల పొడి అన్న, లేకపోతే ఏదైనా గరం మసాలా పొడి అన్న ఏవైనా వేసుకోవచ్చు, మన యూస్ఫుల్ అయినవి. కొంచెం మసాలా కర్రీ టైప్ లాగా వేసి అయిపోతుంది పన్నీర్ కర్రీ. చాలా సింపుల్, చాలా ఈజీగా కొట్టి ఉంటుంది పన్నీర్ కర్రీ. చూడండి ఎంత బాగా వచ్చేసింది. కొంచెం సాల్ట్ ఇటు వేసి గరం మసాలా ఇటు అన్నీ వేసి కొంచెం ఒక 1/2 అవర్ అన్నా లేకపోతే ఒక 20 మినిట్స్ అన్న బాగా కలుపుకొని పక్కకి పెట్టేసేసుకోవాలి. చూడండి పీసెస్ చూడండి ఎంత బాగా వచ్చినాయి. పన్నీర్ సేమ్ పన్నీర్ లాగానే వచ్చేసాయి. కర్రీ చేస్తున్నా కొంచెం ఆయిల్, ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని పక్కకి పెట్టుకోవాలి. మనం అనుకుంటాం కానీ ఇంట్లోనే చాలా యూస్ఫుల్ అయ్యేటి కొత్త ఐటమ్స్, కొత్త కర్రీస్ అన్న కొత్త ట్రై చేయాలి. ఈ వీడియో వచ్చేసి ఇది వచ్చేసి టమాటో ఉల్లిగడ్డ పేస్ట్. అంటే నార్మల్గా కొంచెం ఆయిల్ వేసుకొని టమాటో ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాంట్లోనే మనం బగారా మసాలా వేసేసి మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. ఆ మసాలా వేసేస్తే చాలా దబ్బున అయిపోతుంది కర్రీ ఇట. చూడండి కొంచెం ఆయిల్ వేసుకున్న ఆ మసాలా వేసేసిన మనకి ఇష్టం ఉన్నట్టు కొంచెం కారం, కొంచెం పసుపు, ఇంకేమైనా పొడి గరం మసాలా పౌడర్స్ ఉన్నాయి ఇట దీంట్లో కొంచెం వేసుకోవాలి. వేసుకుంటే ఇది కొంచెం ఉడికిన తర్వాత అల్లిగడ్డ, అంటే అంతకుముందు వేసుకోవాలి అల్లిగడ్డ, కొంచెం పసుపు
పసుపు అన్ని మసాలాలు అన్నీ వేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత మనం ఇప్పటిదాకా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు గిట్ట వేసుకొని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ పెడితే అయిపోతుంది. నిజంగా మస్తు టేస్ట్ ఉంటుంది చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ గిట్ట చూడండి పన్నీర్. అది కర్రీ అయిపోయిన తర్వాత మనము పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకుంటే కర్రీ కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి చపాతీలకు అయితే మస్తు ఉంటుంది. ఇంకా స్మెల్ అయితే గుమాయిస్ ఉంటుంది. మనం వచ్చేసి హోటల్ స్టైలే అనుకోవచ్చు ఇట్లా వచ్చింది అని. నేను ఇంతకుముందు ఎట్లా చేస్తారు పన్నీర్ అనుకున్నా కానీ ఇంత సింపుల్ అని నాకు తెలియదు. రీసెంట్గానే తెలుసు పన్నీర్ కర్రీ ఇంత సింపుల్ అని. నేను పన్నీర్ కర్రీ నేను నేర్చుకున్నప్పటి నుంచి ఇది వచ్చేసి థర్డ్ టైం అనుకుంటా చేయడము. చూడండి ఎంత బాగా వచ్చింది పన్నీర్ కర్రీ, చాలా సింపుల్. ఇంకా నేను వచ్చేసి నాన్ వెజిటేరియన్, ఇంకా మా ఆయన వచ్చేసి వెజిటేరియన్ కదా, ఇంకా పన్నీర్ కర్రీ చేయడం నాకు చాలా సింపుల్ అయిపోయింది. చూడండి పన్నీర్ కర్రీ మనం ముక్కలు వేసుకోవాలి. వేయించుకున్న ముక్కలు వేసుకుంటే సింపుల్. ఒక 10 మినిట్స్ అని ఒక 20 మినిట్స్ అని ఉంచుకుంటే అయిపోతుంది. ఇంకా మన కసూరి మేతి వేసి మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది. నా తానైతే కసూరి మేతి లేదు. ఇంకా కసూరి మేతి వేసినాం అనుకో హోటల్ స్టైల్ పన్నీర్ అయిపోతుంది. చూడండి చూస్తేనే టెంప్టింగ్ అనిపిస్తుంది కర్రీ మాత్రము. ఇది వచ్చి నేను అన్న కదా ఒక 10 మినిట్స్ అయినా 20 మినిట్స్ అని ఉంటే అయిపోతుందని. ఇంకా మా కుష్పాప గీట ఇంకా ఇష్టం అయిపోయింది అప్పుడప్పుడు ఇక పన్నీర్ కర్రీ ట్రై చేయడం. అంటే ఆమె గీట కొంచెం తింటుంది. ఇంకా చూడండి ఎట్లుంది కర్రీ మాత్రం చూస్తేనే టెంప్టింగ్ ఉంది కదా, తినాలనిపిస్తుంది. దీనికి కర్రీకి వచ్చేసి పన్నీర్ కర్రీకి వచ్చేసి చపాతీతోటైనా నిజంగా జొన్న రొట్టెతోటైనా బాగానే ఉంటుంది పన్నీర్ కర్రీ. ఇంకా మెయిన్ అయితే చపాతీ అయితే ఎక్కువ తింటారు. జొన్న రొట్టెతోటి ఇట మస్తు ఉంటుంది కర్రీ మాత్రం. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఎంత బాగా వచ్చింది కర్రీ మాత్రం. ఇంత ఈజీ అని అనుకోరు చాలామంది. పన్నీర్ కర్రీ అంటే చాలా టఫ్ అని అనుకుంటారు కానీ చాలా ఈజీ. ఇంట్రెస్ట్ పెడితే మాత్రం ఎప్పుడో ఈజీగా వచ్చేసాయి చూడండి. పన్నీర్ మాత్రం నా గిడ్డలు ఇంతకుముందు పగిలిపోయిన పాలను పడేస్తుంటే ఇక నేను అన్న కదా పన్నీర్ కర్రీలకి చపాతీ అయితే బాగుంటుందని. చూడండి చపాతీ ఈట కాల్చేస్తున్నా. చపాతీలు చూడండి ఎంత స్మూత్గా ఉంటాయి. ఇది వచ్చేసి చపాతీలు ఎట్లా వేయాలంటే కొంచెం ఆయిల్ లేకపోతే పెరుగన్న పాలన వేసుకుంటే మాత్రం చపాతీలు అయితే చాలా స్మూత్గా వస్తాయి, చాలా మెత్తగా గీట ఉంటాయి. ఎంతసేపు ఉన్న గీట అసలు గట్టిగా కావు. చూడండి ఎంత స్మూత్గా ఉంటాయి చపాతీలు గీట. చూడండి నేను చెప్పిన టిప్ మాత్రం యూజ్ చేస్తే మాత్రం నిజంగా చాలా స్మూత్గా వస్తాయి చపాతీలు. ఇంకా నా చపాతీలు అంటే ఇంట్లో అందరికి ఇష్టము, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి. హోటల్ స్టైల్లో పుల్కా వేసినట్టు అనిపిస్తాయి చపాతీలు మాత్రం. లేకపోతే పెరుగన్న కొంచెం పాలన్నా కంపల్సరీ ఆయిల్ వేసుకోవాలి, చాలా స్మూత్గా ఉంటాయి. అసలు గట్టి గిట్ట కావు. చూడండి ఎంత బాగా వచ్చినాయి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత స్మూత్గా ఉన్నాయి చపాతీలు అనేది. కానీ ఇష్టంగా తింటారు ఎవరైనా సరే చపాతీలు మాత్రం. పన్నీర్ పక్కకు మాత్రం చపాతీల టేస్టే బాగుంటుంది ఎప్పుడైనా సరే. చూడండి చపాతీలు గిట కాల్చడం అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఫుల్ ఇక కుష్పాప గిట ఫుల్ ఆకలి అవుతున్నట్టుంది. ఇక చపాతీ పాలాలు వేసి తినబెట్టాలి, ఎందుకంటే ఆమె కారం తినదు కాబట్టి. ఓన్లీ పన్నీర్ తింటుంది తను మాత్రము. ఇంకా కారం తినదు అంటే కారం ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది. ఇక చూడండి చపాతీలు చూస్తేనే ఎంత స్మూత్గా ఉన్నాయి చూడండి. వీడియోలో మాత్రం చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి చపాతీలు. కొంచెం నేను అన్న కదా ఈ టిప్ మాత్రం యూజ్ చేస్తే బాగుంటుంది. ఇంకా చపాతీలు పన్నీర్ కర్రీ అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్ కట్టేస్తున్నాయి ఇంకా మా ఆయనకి. చూడండి పన్నీర్ కర్రీ ఇంకా పక్కన వచ్చేసి చపాతీస్ పెడుతున్నా. ఇంకా ఇంకా రైస్ మాత్రం ఏం పెడతలేను. ఇంకా దీని పక్కకి ఇక పన్నీర్ చపాతీ అయితే కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది కదా. ఇంకా రైస్ ఏం పెడతలేను. ఇంతకుముందు రైస్ పెట్టేదాన్ని ఇప్పుడు మాత్రం ఏం పెడతలేను. ఇంకా అయిపోయినాక మా అత్తమ్మ వచ్చింది. మా అత్తమ్మ వచ్చేసరికి జామకాయలు టమాటాలు ఇంకా బాయికాడ తెంపుకొచ్చినాని జామకాయలు టమాటాలు తీసుకొచ్చింది. జామకాయలు చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా. ఇవి వచ్చేసి ఎర్ర జామకాయలు అన్న కదా, చాలా బాగుంటాయి జామకాయలు గీట. ఇంకా కుష్పాపకి అయితే జామకాయలు అంటే ఇంకా మస్తు ఇష్టము. చూడండి చూస్తేనే టెంప్టింగ్ అనిపిస్తుంది. ఫ్రెష్ జామకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడే తెంపుకొచ్చింది చెట్టుకెళ్ళి. ఇంకొచ్చేసి టమాటాలు గీట అంటే బెండకాయలు గీట అయిందేమో, ఒక బెండకాయ 4 టమాటాలు ఏమో తీసుకొచ్చింది. ఇక అయిపోయినాక ఇంకొచ్చేసి ఆఫ్టర్నూన్కి వచ్చేసి కొంచెం సింపుల్ కర్రీ చేసిన. ఉల్లిగడ్డ వేసి ఎగ్ కర్రీ చేసి ట్రై చేసినాము. అంటే ఇంకేం తెలియదు అని ఎగ్ కర్రీ చేసినాము. ఆల్రెడీ ఇక పన్నీర్ కర్రీ అయిపోయింది చేయడం అని ఎగ్ కర్రీ అన్న చేసుకుందాం కొంచెం అని ఇన్స్టెంట్గా ఎగ్ కర్రీ చేసుకున్నాము. మస్తు ఉంటుంది. ఎవరికైనా అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవడం చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ. ఇది వచ్చేసి మా మామయ్య మోటార్ పని. అంటే ఇది వచ్చేసి 3 డేస్ నుంచి కష్టపడుతుంది ఈ మోటార్ కోసం. ఇది వచ్చేసి 3 డేస్ నుంచి కష్టపడుతుంది. ఇది వచ్చేసి కుట్టు మిషన్. అంటే ఇట్లా ఆవులకి బర్రెలకి సొప్ప చిన్న చిన్న ముక్కలు కోస్తుంది మిషన్ అంటారు. ఇంకా చిన్న మిషన్ గిట అంటారు. అంటే ఆవులకి బర్రెలకి ఇంకా చిన్న ఆవుల గిట ఉంటాయి కదా దూడల గిట, అంటే చిన్న చిన్న ముక్కలు కోసి పెడుతుంది దీంతో. ఇక 3-4 డేస్ నుంచి కష్టపడితే ఇది ఇప్పుడు అయింది మోటార్ చూడండి. అంటే దీని లోపల ఈ జూనికి ఫస్ట్ వచ్చినప్పుడు ఇది వచ్చి మాత్రము ఈ మోటార్ వచ్చి మాత్రం దాని మోటార్లో ఏమీ లేదు. ఇది వచ్చేసి మొత్తం పిచ్చేసినాయి ఇప్పుడే మా మామయ్య మొత్తం లోపల మొత్తం పిచ్ చేసిన. ఇది పిచ్ చేయాలన్న ఇటు చాలా కష్టం అంట. 3-4 డేస్ అయితే చాలా కష్టపడ్డా. చూడండి ఎంత నీట్గా వేసేసిండు ఈ మోటార్ని మాత్రం.
ఈ మోటార్ చేయాలనేది చాలా కష్టము. అంటే దాని సామాను మొత్తం అంతా గానీకే ఒక 2000, దాని లోపట ఉన్న సామాను మొత్తం గానీకే 2000, ఇంకా చేయనీకే 2000 అన్న 3000 అన్న అయితే చాలా కష్టపడాలి. ఇంకా అయిపోయింది. వచ్చేసి నేను చాలా 10 days నుంచి అనుకుంటా మీగడ తీసి పెడుతున్నా నెయ్యి వేద్దామని, హోమ్ మేడ్ నెయ్యి వేద్దామని. ఇంకా ఆవు పాలే కదా, హోమ్ మేడ్ నెయ్యి చేద్దామని ఇంకా ఫ్రిడ్జ్లో ఒక 10 days నుంచి అంటే ఏమంటే పైన పాల మీద వచ్చి మీగడ తీసి పెడుతుంది. ఇది వచ్చేసి 10 daysది అనుకుంటా మీగడ. ఇంకా ఇది వేస్టేజ్ ఎందుకు చేయాలని, అంటే మీగడ ఎందుకు వేస్టేజ్ చేయాలని హోమ్ మేడ్ నెయ్యి చేస్తున్నా. చాలా బాగుంటుంది నిజంగా. ఇంతకుముందు ఇట్లా ట్రై చేసిన, ఇట్లా ఒకసారి ట్రై చేయండి హోమ్ మేడ్ నెయ్యి. చూడండి ఇది వచ్చేసి 10 daysది. చాలా ఏమంటారు మీగడ. ఇది వచ్చేసి చూడండి ఒక కడాయి పెట్టుకొని, మనం ఏం అవసరం లేదు, ఇప్పుడు తీసిన మీగడ ఉంది కదా, ఆ మీగడ వేసి ఒక 10 minutes పెట్టుకొని బాగా కలుపుకోవాలి. చూడండి మొత్తం ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఆవు పాలు కాబట్టి ఇంకా మొత్తం ఎల్లో కలర్ ఉంటుంది. ఇంకా బర్రె పాలు అయితేనేమో మొత్తం వైట్ కలర్ ఉంటాయి. చూడండి ఇది ఇప్పుడు వేసిన, చూడండి స్మెల్ మాత్రం వేయించుతుంటే మస్తు అనిపిస్తుంది. నెయ్యి వచ్చేసరికి అలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది, చూడండి ఎంత బాగుంటుంది. చూడండి నెయ్యి కంప్లీట్ చూడండి పైన వచ్చేది మొత్తం నెయ్యే, మీగడ నెయ్యి చాలా బాగుంటుంది. హోమ్ మేడ్ నెయ్యి. ఇంతకుముందు నేను 2-3 times చేసిన. ఇట్లా కుష్పాప కోసం హోమ్ మేడ్ నెయ్యి పెడతాను నేను. చూడండి మొత్తం వచ్చేసి మీద ఇది తేలుతున్నది మొత్తం నెయ్యే. హోమ్ మేడ్ నెయ్యి అంట కదా, చూడండి మొత్తం నెయ్యి ఉంది ఆవు పాలది. చూడండి కలుపుతుంటే మాత్రం పైన ఇట్లా ఎల్లో కలర్ వస్తుంది చూడు, ఇదే నెయ్యి. చాలా సింపుల్ ఉంటుంది నెయ్యి గీట చేయడం. మనము ఇంట్లో వేసుకున్న మీగడతోటి, లేకపోతే పెరుగు మీద మీగడతోటి ఒక 10 days, ఒక 15 days స్టోర్ చేసి మనం ఇట్లా వేసుకుంటే అయిపోతే నెయ్యి వచ్చేస్తుంది మనకి. బాగా కలుపుకుంటే చూడండి ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది. ఇదే మీద మొత్తం ఆయిల్లా కొంచెం ఉంది, అదే నెయ్యి. ఒక దాంట్లోకి లేకపోతే ఒక టిఫిన్ బాక్స్లో కన్నా ఒక బాక్స్లో కన్నా తీసుకొని పెడితే ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు నెయ్యి. హోమ్ మేడ్ నెయ్యి ఆర్గానిక్ గీట నిజంగా. అంటే ఏం వెయ్యంది గీట, మన ఇంట్లోనే వేసుకుంది కాబట్టి ఆర్గానిక్ నెయ్యి టైప్ అయింది. చూడండి ఇది మొత్తం ఇట్లా దగ్గరకు అయిన తర్వాత మనం జాలి పట్టుకోవాలి. వడబట్టుకున్న తర్వాత చూడండి నేను అంతా వేసే ఒక 3-4 స్పూన్స్ అంతనే వచ్చింది నెయ్యి. కానీ చాలా ఆర్గానిక్ నెయ్యి, చాలా మంచిది. ఇట్లాంటి పిల్లలకి ఇన్స్టెంట్ అంటే మనం ఇంట్లోనే వేసుకుంటే చాలా మంచిది నెయ్యి. ఎందుకంటే బయట వచ్చేటివన్నీ డూప్లికేట్ అవన్నీ ఉంటున్నాయి కదా, ఇట్లా వేసుకుంది బెటర్. పిల్లలకి చాలా మంచిగా ఉంటుంది నెయ్యి. ఇంతగానం మనం ఎంత వేసి ఒక టిఫిన్ బాక్స్ మేము వేసి మనకి 3-4 స్పూన్స్ అంత వచ్చింది నెయ్యి. చాలా కష్టం ఉంటుంది. అంటే స్టోర్ చేయడం అంటే ఏముంటుంది అని దాంట్లో వచ్చేదంతా చాలా కొంచెం వస్తుంది. అంటే చూడండి ఎంత కొంచెం వచ్చింది. వడగట్టిన తర్వాత మనకి చాలా గిత్తతనే వస్తుంది నెయ్యి. కానీ చాలా మంచిది పిల్లలకు మాత్రం. ఆర్గానిక్ టైప్ అంట కదా, ఆర్గానిక్ ఇక నెయ్యి. చూడండి ఎంత బాగుంది ఆవు పాలతో నెయ్యి. ఎల్లో కలర్ చూస్తుంటే టెంప్టింగ్ ఉంది. బేసిక్గా నాకైతే నెయ్యి అంటే అస్సలు ఇష్టపడి, పాలు పెరుగు అంటే నేను చాలా దూరంగా ఉంటాయి. ఇక కుష్పాప కోసం అని చేస్తున్న నెయ్యి మాత్రం చూడండి ఎంత బాగుంది. స్మెల్ మాత్రం గుమాయిస్తుంది. ఇది వచ్చేసి నేను స్వీట్లనే తింటా కానీ కుష్పాపకు మాత్రం రోజు పెడతాయి. ఇట్లాంటి నెయ్యి మాత్రం చూడండి ఎంత బాగుంది. ఎల్లో కలర్లా టెంప్టింగ్ ఉంది కదా నెయ్యి మాత్రము. సూపర్ ఉంది కదా ఇట్లాంటి నెయ్యి మాత్రం. అప్పుడప్పుడు ఇట్లాంటి ట్రై చేస్తే బాగానే ఉంటుంది. చూడండి నెయ్యి ఇట్లాంటిది ఏమంటారు, పన్నీరు అంటే పగిలిపోయిన పాలతోటి పన్నీర్ ఇట్లా చేయడము చాలా బాగుంటుంది. చూడండి ఈ వీడియో మాత్రం చాలా యూస్ఫుల్. అయితే మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.